ఈరోజు మనము సమర్పణ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి 62వ వచనం వరకు ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. వారి మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకుంటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒక్కనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాను. పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా, ఇదిగో ఈ బిడ్డలను నీ వాక్యం చూడనీయకుండా, నాన్న నీ వాక్య పరిచయం సరిగా చేయనీయకుండా నన్ను ఈ బిడ్డలను ఆటంకపరచాలని చూస్తున్నటువంటి దురాత్మ శక్తులను ఏసునాలపై నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ఏసునాలో ఇప్పుడే ఈ స్థలాన్ని మమ్మల్ని అందరినీ విడిచిపోను కాక పండు పాతలో బంధిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోండి. నన్ను కూడా స్వాధీనపరచుకోండి. చూస్తున్న ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరవబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుని, జ్ఞాపకించుకుంటకు, నీ వాక్య ప్రకారం జీవించడానికి సాయం తెచ్చండి. నీ దాసునాన్ని కూడా పరిశుద్ధాత్మదేవ 100% మీరు స్వాధీనపరచుకొని మీ మహిమ చాటు సంపూర్తి నన్ను మరుగుపరిచి మీరే ఈ బిడ్డలందరికీ ప్రభావం మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని వీరందరికీ అర్థమైతలో మీరు బోధించమని, నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక గ్రామంలో వెళ్ళి మార్గాన వెళ్తూ ఉంటుండగా ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చేసి, నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు వాడికి ఇచ్చిన సమాధానం ఏమనగా, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడైనటువంటి నాకు తలవాల్చుకుంట కూడా స్థలం లేదని అతనితో చెప్పాడు. హల్లెలూయా. అతను బహుశా అనుకొని ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభుతో తిరిగితే చాలా సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్ని సౌకర్యాలు అనుభవించవచ్చు, అన్ని సుఖాలు అనుభవించవచ్చు, రకరకాల ఆహారం భుజించవచ్చు అని అతను అనుకొని ఉండవచ్చు. అయితే ప్రభు అతనికి ఇచ్చినటువంటి జవాబు ఏమనగా, అందరి హృదయంలో నెరిగిన దేవుడు, చూడు బాబు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ నాకైతే తలవాల్చుకోవటానికి కూడా నాకు చోటు లేదు అన్నాడు. ప్రభు 30 సంవత్సరాల వరకు ఆయన కుటుంబ జీవితం గడిపాడు. తన తల్లితో, తన సహోదరులతో, తన సహోదరులతో గడిపాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాను దగ్గరకు, బాప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ గారు ప్రార్థించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీద దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంటిని విడిచిపెట్టాడు, కుటుంబీకులను విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టి ఆయన సమస్త గ్రామాల్లో, పట్టణాల్లో సంచారం చేస్తూ మనుషులకు దేవుని రాజ్యం గురించినటువంటి అనేక విషయాలు బోధిస్తూ ప్రజలను వారి పాపం నుండి, రోగం నుండి, బాధల నుండి విడిపిస్తూ, దయ్యముల బారి నుండి విడిపిస్తూ, వారి అక్కర్లన్నీ తీరుస్తూ ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఇల్లు లేనివాడుగా ఆయన ఈ లోకంలో తిరిగాడు. ఇల్లు విడిచి తిరిగేటటువంటి వారికి సమయానికి నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు, సమయానికి స్నానం ఉండదు, సుఖం ఉండదు. కనుక నువ్వు నన్ను వెంబడించాలంటే నీ సుఖము త్యాగం చేయాలి. నక్కలు ఎటు తిరిగినా కానీ రాత్రి వచ్చి పడుకోవడానికి వాటికి బొరియలున్నాయి. ఆకాశ పక్షులు ఎక్కడ తిరిగి వచ్చినా కానీ వాటికి కూడా చెట్ల మీద గూళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. నాకైతే తలవాల్చుకోవటానికి కూడా నాకు స్థలం లేదు. కనుక నీవు నన్ను వెంబడించాలి అంటే
ముందు నీ సుఖమును త్యాగం చేయాలి. సుఖమును త్యాగం చేసి నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేయనిదనగా మన ప్రభువుని మనం వెంబడించాలంటే ఆయన మన కొరకు ఇలాగా తన సుఖం త్యాగం చేశాడో మనం కూడా ఆ విధంగా మన సుఖమును ఆయన కొరకు మనము త్యాగం చేయాలి. నేను దేవుని సమర్పించుకొని వచ్చినటువంటి దినాల మూలక ఈ దినం వరకు కూడా ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో మరి నేను కూడా సుఖాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరి పగలపూట ఎండలో తిరగాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు, రాత్రులలో చలిలో తిరగాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు, వర్షంలో తడవాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు. సుఖాన్ని త్యాగం చేసినటువంటి వారే ప్రభు కొరకు సమర్పించుకొని వారి పరిచర్య చేయగలరు. కనుక ప్రభువును వెంబడించాలంటే మొట్టమొదట మనము మన కంఫర్ట్స్ త్యాగం చేయాలి, మన సుఖం త్యాగం చేయాలి. ఎవరు కూడా వారి యొక్క సుఖం త్యాగం చేయకుండా ప్రభువును వెంబడించలేరు. నేను సేవ ప్రారంభించి సేవ చేస్తున్న దినాల్లో, కొత్తగా పరిచయం చేస్తున్న దినాల్లో అనేక యవనస్తులు నాతో పాటు పరిచయం కొరకు వచ్చేవారు. స్కూటర్ మీద తిరుగుతూ దేవుని పరిచయం చేస్తున్న దినాల్లో ప్రతిరోజు కూడా గ్రామాలకు వెళ్ళి మరి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకి 3 గంటలకి తెల్లవారుజామున ఇంటికి వచ్చి పడుకునేది. గ్రామాల్లో వెళ్ళి వారికి దేవుని రాజ్య సువార్తను గురించి ప్రకటించి రోగుల స్వస్థత కొరకు ప్రార్థిస్తూ రాత్రంతా గడిచిపోయేది. తెల్లవారుజామున ఒక్కొక్కసారి 3 గంటలకు 4 గంటలకు కూడా ఇంటికి వచ్చి నేను పడుకోవాల్సి వచ్చేది. భార్యను మరి వదిలిపెట్టిపోయి గ్రామాల్లో తిరిగి రావాల్సి వచ్చేది పరిచర్య కొరకు. ఈ విధంగా ప్రభువుని వెంబడించాలంటే ముందు మన సుఖమును మనం త్యాగం చేయాలి. 59వ వచనం చూసినట్లయితే ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. మరి యొక్క యవనస్తునితోటి ప్రభు నువ్వు నా వెంట రా, పరిచర్య కొరకు నా వెంట రా అని ప్రభు అడిగాడు. అడిగినప్పుడు అతడు ప్రభువా నా ఇంటి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది, నా తండ్రి చనిపోయాడని నాకు కబురు వచ్చింది కనుక నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చేటకు నాకు సెలవేమో అని మనవి చేశాడు. అందుకు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించము అని వాడితో చెప్పాడు. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని పనులలోకెల్లా మరి చాలా ముఖ్యమైన పనిగా ఎంచేది చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేయడం. ఒక పెద్ద దేశపు ప్రెసిడెంట్ అయినప్పటికీ, ఆయన మరి ఫారిన్ డిగ్నిటరీస్ తోటి ఒక పెద్ద మీటింగ్లో ఉన్నప్పటికీ నీ తండ్రి చనిపోయాడు ఇంటి దగ్గర అని ఒక ఫోన్ కాల్ వస్తే ఎంత పెద్ద మీటింగ్లో ఉన్నా కానీ ఆయన వెంటనే ఆ పని విడిచిపెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఆయన తండ్రికి అంత్యక్రియలు చేయడము ప్రారంభిస్తాడు. ఒక సామాన్య మానవుడైనా సరే, ఒక రైతు కూలి అయినా సరే పొలంలో పనిచేస్తున్నప్పుడు నీ తండ్రి చనిపోయాడని అతను కబురు వచ్చిందనుకోండి, అతను ఆ పని వెంటనే విడిచిపెట్టేస్తాడు. వెంటనే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియల ఏర్పాట్లు చేయడం ప్రారంభిస్తాడు. ఒక పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి మొదలుకొని క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి కూడా చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేయడము అది ఈ లోకంలో అన్ని పనులలోకెల్లా అతి ప్రాముఖ్యమైన పనిగా దాన్ని ఎంచుతారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, దానికంటే ముఖ్యమైన పని దేవుని రాజ్య సువార్త పని. మరి చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు ఎవరు చేయాలి అంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు. చూడండి, మరి చనిపోయిన వారి దగ్గర చాలా యాక్టివ్గా పనిచేసేవారు ఎవరు ఉంటారంటే మరి త్రాగుబోతులు, జగడగొండ్లు, తిరుగుబోతులు, దేవునికి చాలా దూరంగా ఉండేటటువంటి వారు. వారందరూ అంత్యక్రియల దగ్గర చాలా బిజీగా పనిచేస్తుంటారు. త్రాగుబోతులు చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. చనిపోయినటువంటి వారి అంత్యక్రియల సమయంలో ఆ సమాధి తోవడమే కానీ, సమాధి పెట్టెలో శవాన్ని పెట్టడమే కానీ, మోసుకెళ్ళడమే కానీ, ఆ సమాధి పెట్టేటప్పుడు తాళ్ళు అటు ఇటు పట్టడమే కానీ, అక్కడ దేవుని సేవకుడు పాస్టర్నా కానీ అతన్ని లెక్క చేయకుండా వారు అన్ని పనులు ఉత్సాహంగా చేస్తుంటారు. అందరు తాగి ఉంటారు. అటువంటి వారు బ్రతికుండి కూడా చచ్చిన వారితో సమానం. యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకునే వ్యక్తి వాడు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానం. కనుక మరి అటువంటి మృతులను పాతి పెట్టుకుంటారు, చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. నీ తండ్రికి అంత్యక్రియలు చేయడం కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని దేవుని రాజ్య సువార్త ప్రకటన పని. హల్లెలూయా. అయితే మీకు ఒక
అభ్యంతరం రావచ్చు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని పదాజ్ఞల్లో, వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా ఉంది కదా, వారి తండ్రిని తల్లిని సన్మానించాలి కదా అని మీరు అనవచ్చు. తల్లిని తండ్రిని సన్మానించటము ఎప్పుడు అంటే వారు బ్రతికున్నప్పుడు వారిని సన్మానించాలి. చిన్నప్పటి నుంచి యవనస్తులైనంత వరకు తల్లిదండ్రులకు లోబడి ఉండడము, వారిని సన్మానించడం. పెద్దవాడైన తర్వాత, నీకు వివాహమైన తర్వాత, భార్య పిల్లలు వచ్చిన తర్వాత మరి వారిని తల్లిని తండ్రిని ఆదరించి, నీ భార్య పిల్లలతో సమానంగా వారిని ప్రేమించి ఆదరించి మంచిగా చూసుకోవటము, అది తల్లిని తండ్రిని సన్మానించటం. చాలామంది భార్య పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దూరంగా పెట్టేస్తారు. వారికి ఇంటి ఆవరణలోని ఒక మూల ఒక గుడిసె వేసేస్తారు. వారి ప్లేట్ సపరేట్, వారి గ్లాస్ సపరేట్, వారి దుప్పట్లు సపరేట్, అన్నీ వారి జీవనమే సపరేట్. భార్య పిల్లలతో వారు కలవడానికి వీల్లేదు. ఆ విధంగా చేస్తారు. చనిపోయినప్పుడు మాత్రం చాలా విలువ ఇస్తారు. చనిపోయినప్పుడు ఎన్నో పూలదండలు, లెక్కలని పూలదండలు తీసుకొచ్చేస్తారు. సమాధులు చాలా శృంగారించి కట్టిస్తారు. అది కాదు, చనిపోయినాక కాదు నువ్వు సన్మానించాల్సింది, వారి బ్రతికున్నప్పుడే నువ్వు సన్మానించాలి. నాకు తెలిసినట్టు ఒక మినిస్టర్ గారు తల్లి పక్షవాతం వచ్చి 2 సంవత్సరాల మంచం మీద పడినప్పుడు ఒక్కరోజు కూడా వచ్చి తల్లిని చూడలేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు, ఆ తల్లి శవం ఒక లారీలో పెట్టి ఊరంతా ఊరేగించాడు. పూల గుచ్చాలు ఊరంతా ఊరేగించి తీసుకొచ్చి చాలా ఘనంగా సమాధి చేశాడు. పక్షవాతంతో పడిన 2 సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదు. కానీ చనిపోయిన తర్వాత చావు చాలా గొప్పగా చేశాడు. అది తల్లిని తండ్రిని సన్మానించడం కాదు. వారు జీవించున్నప్పుడే నువ్వు వారికి లోబడి జీవించాలి. భార్య పిల్లలు వచ్చిన తర్వాత నీ భార్య పిల్లలతో సమానంగా వారిని ఆదరించాలి. అది నిజంగా తల్లిని తండ్రిని సన్మానించడం. అంతేగాని వారు చనిపోయిన తర్వాత నువ్వు వారి కొరకు ఏం చేసినా అది వ్యర్థమే. కనుక ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీ వెళ్ళి జీవము గల పని చేయి, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. అన్ని పనులలోకెల్లా తండ్రికి అంత్యక్రియలు చేయడం ముఖ్యమైన పని అయితే దానికంటే ముఖ్యమైన పని దేవుని రాజ్య సువార్త ప్రకటన పని. కనుక ప్రభువు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించిపో అన్నాడు. కనుక ప్రభువుని నువ్వు వెంబడించాలంటే నువ్వు రెండవదిగా నీ పనులను త్యాగం చేయాలి. హల్లెలూయా. నేను MA ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి క్రమంలో వెంటనే నాకు రైల్వేస్లో జాబ్ వచ్చింది. రైల్వే స్టేషన్ మాస్టర్గా జాబ్ వచ్చింది. ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 5 రోజులు నన్ను ఒక కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ కట్టేసినట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను గ్రహించాను, నువ్వు నా కొరకు ఏమి చేయలేవు అన్నటువంటి స్వరం నాకు వినబడింది. వెంటనే నేను మరి ప్రభు కొరకు నేనేమి చేయలేనేమో, ఉద్యోగంలో జాయిన్ అయితే దేవుడు నన్ను రిజైన్ చేయమంటున్నాను గ్రహించి ఉద్యోగం రిజైన్ చేసి వెంటనే నేను తిరిగి వచ్చేసాను. జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. తర్వాత LLB మరి అయిపోతున్నటువంటి క్రమంలో నాకు LICలో జాబ్ వచ్చింది. LICలో జాబ్ వచ్చినప్పుడు 1 సంవత్సరం LICలో ఉద్యోగం చేశాను. 100 లీవ్లు పెట్టాను 1 సంవత్సరంలో. ఆ తర్వాత దేవుడు అది కూడా విడిచిపెట్టమన్నాడు. నువ్వు నా సేవకుడు, నువ్వు గవర్నమెంట్ సేవకుడు కాదు, నా సేవకుడు అన్నప్పుడు నేను వెంటనే ఆ ఉద్యోగం కూడా నేను విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి పనులను దేవుని కొరకు త్యాగం చేసి నేను దేవుని సేవకు వచ్చేసి ప్రభు సేవ చేయడము ప్రారంభించాను. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య, దేవుని రాజ్య సువార్త ప్రకటన పని ఈ లోకంలో అన్ని పనుల కంటే చాలా ఉత్తమమైనటువంటి పని, ప్రాముఖ్యమైనటువంటి పని. ఈ పనికి నిత్యత్వపు విలువ ఉన్నటువంటి పని ఇది. ఈ పనికి ఈ లోకంలో విలువ ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ పని మూలాన్ని పరలోకంలో కూడా గొప్ప ఘనత మనకు కలుగుతుంది. కనుక ఉత్తమమైనటువంటి పని మనము చేపట్టాలి, పనులను మనము త్యాగం చేయాలి. తర్వాత 61వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యుద్ధ సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యంకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. ఇంకొక యవనస్తుడు వచ్చి, ప్రభువా నీ వెంట వస్తాను కానీ ముందు నా ఇంట ఉన్న వారి యొద్ద నేను సెలవు తీసుకొని వారు పర్మిషన్ తీసుకొని వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, వారు తన భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, వారి పర్మిషన్ కావాలట. పోనాయన యేసుప్రభు వెంట వెళ్ళు అంటే వెళ్తాడట, వారు వద్దు అంటే ఊరుకుంటాడు. ఇతని మాట యొక్క అర్థం ఇదే. వారి సెలవు కావాలి, వారి సెలవు దగ్గర సెలవు తీసుకొని వచ్చి నేను వెంబడిస్తాను అంటున్నాను. అయితే ప్రభు అతనితో అంటున్నాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడేవుడును దేవుని రాజ్యంలో పాత్రుడు కాడు అని అంటున్నాడు. నా గట్టి మీద చేయి పెట్టాడు. పొలము దున్నాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. పొలము దున్నాల్సిందే, పంట రావాలంటే పొలం దున్నాల్సిందే. దానికి
ఆ పొలం పంటతోటే నీ కుటుంబం, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య, పిల్లలు అందరూ బ్రతుకుతారు. కాబట్టి వెనుక తట్టు చూడాల్సిన అవసరం లేదు. అదే రీతిగా నేను దేవుని పరిచయం చేయాలి, యేసు ప్రభు పరిచయం చేయాలి అన్నప్పుడు నీ ఇంటి వారి కంటే కూడా పెద్ద అయినటువంటి యేసు ప్రభు ఆయన పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు వెనక తట్టు చూడాల్సిన అవసరం లేదు. ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నీవు దేవుని సేవకు నీ జీవితమును సమర్పించుకొని నువ్వు సేవ చేస్తున్నట్లయితే నీ మూలాన నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదము, నీ భార్య పిల్లలకు ఆశీర్వాదము, నీ అన్నదమ్ములకు అక్కచెల్లెలకు ఆశీర్వాదము, నీ మూలమున నీ కుటుంబంలో అందరికీ ఆశీర్వాదము. దేవుని పరిచర్య కొరకు నేను కొత్తగా సమర్పించుకున్న వచ్చిన దినాల్లో దేవుడు ఒక విషయం నాకు బయలుపరిచాడు. కుటుంబంలో ఒకరు సేవకు సమర్పించుకొని వారు దేవుని సేవ చేస్తుంటే వారి మూలమున కుటుంబంలో అందరికీ ఆశీర్వాదము, వారి మూలమున కుటుంబంలో అందరికీ క్షేమము. కనుక నువ్వు చేసే పని చాలా ఉత్తమమైంది. కనుక ఈ పని కొరకు నీ ప్రియమైనటువంటి వారిని కూడా త్యాగం చేయాలి. ప్రభు యొక్క సేవ నువ్వు చేయాలంటే ఈ విధంగా నువ్వు సమర్పించుకోవాలి. నీ సుఖం త్యాగం చేయాలి, నీ పనులను త్యాగం చేయాలి, నీకు ప్రియమైన వారిని కూడా త్యాగం చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా ఇంకొక యవనస్తుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇక్కడ యవనస్తుడు వచ్చేసి ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నేను నిత్యజీవం పొందుట కొరకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతున్నాడు. అందుకని మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. హల్లెలూయా. మంచి కార్యాన్ని గురించి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. ఆయన వెంబడించడం కంటే మంచి కార్యం ఇంకొకటి ఏదీ లేదు. హల్లెలూయా. ఆ మాటలోని అర్థము అతనికి మరి అర్థం కాలేదు. జీవంలో ప్రవేశించగోరితే నువ్వు ఆజ్ఞలు గైకొను అని చెప్పాడు. అతడు ఏ ఆజ్ఞలని ప్రభుని అడిగాడు. ప్రభు అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అన్నవే అని చెప్పాడు. అందుకు ఆ యవనస్తున్నాడు, ఓ ఇవా ప్రభా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆచరిస్తూనే ఉన్నాను, అయినా కానీ నాలో ఇంకా ఏదో లోటు కనబడుతుంది, అయినా కానీ నాలో ఇంకా ఏదో కొదవ కనబడుతుంది. ఏంటి అంటే ప్రభువు అతనిలో లోటు ఉన్నదేదో అతనికి చెప్పాడు. ఏమన్నాడంటే 21వ వచనంలో యేసు ప్రభుత్వంతో అంటున్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరినేడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి ఈ మాటలో అర్థం ఏమనగా, నువ్వు ప్రభుని వెంబడించాలంటే నీ ధనమును నీ ఆస్తిని కూడా నువ్వు త్యాగం చేయాలి. ఈ యవనస్తుడు యేసు ప్రభు కంటే ఎక్కువగా తన ధనమును ఆస్తిని ప్రేమించేటటువంటి వాడు కనుక ఇతరు తన ధనమును ఆస్తిని ప్రభు కొరకు త్యాగం చేయడం ఇష్టం లేదు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ ఇతనిలో ఈ ధనమును ఆస్తిని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే గుణం ఉంది కాబట్టి ఇతనిలో ఇంకా పరిపూర్ణత లేదు, ఇంకా కొదువ కనపడుతుంది. కనుక ప్రభువును మనం వెంబడించాలంటే ధనమును ఆస్తిని కూడాను త్యాగం చేయాలి. హల్లెలూయా. శిష్యులకు ఆశ్చర్యమైంది, అయ్యో వీడు వెళ్ళిపోయాడు ధనవంతుడు, ఇట్లా అయితే ఎవరు ప్రవేశిస్తారు ప్రభు అంటే? ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని కృప ఉంటే ఎవరైనా ధనమును ఆస్తిని కూడా దేవుని కొరకు త్యాగం చేసి ఆయనను వెంబడించగలరు. ఒంటే సూది బెజ్జంలో దూరటమైన సులభము, కానీ ధనవంతుడు ధనమును ఆస్తిని యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించేవాడు పరలోకల రాజ్యంలో ప్రవేశించట అసాధ్యమని ప్రభు చెప్పాడు. నువ్వు ప్రభు కంటే ఎక్కువగా ధనమును ఆస్తిని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు, ప్రభువును వెంబడించలేవు. అంటే సూది బెజ్జంలో దూరటమైన సులభమట, కానీ ఇది అసాధ్యం అని చెప్తున్నాడు. అయితే పేతురుకు ఒక డౌట్ వచ్చింది. ఏమొచ్చింది అనగా, ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం నుండి, మత్తయి సువార్త 27వ వచనం నుండి ప్రభువును ఒక ప్రశ్న అడుగుతున్నాడు పేతురు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. హల్లెలూయా. పేతురు ప్రభువును అడుగుతున్నాడు, ప్రభువా, మేము నీ కొరకు మా సుఖమును త్యాగం చేశాం, మా పనులను త్యాగం చేశాం, ప్రియమైన వారిని మా కుటుంబీకులను త్యాగం చేశాం, మా ధనమును ఆస్తిని త్యాగం చేశాం, అయితే మాకేం దొరుకుతుంది అని పేతురు ప్రభుని అడిగాడు. సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా, మాకేం దొరుకుతుంది అన్నాడు. ప్రభు అప్పుడు ఇచ్చిన జవాబు మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద
ఆశ్రయుల ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారు అవుదురు, కడపటివారు మొదటివారు అవుదురు అని ప్రభు వారికి సెలవిచ్చాడు. హల్లెలూయా. సమస్తం వెంబడించి విడిచిపెట్టినటువంటి మీకు ఏం దొరుకుతుందనగా, ప్రపంచ పునర్జననమందు అనగా ఇంకా కొన్ని దినాల్లో ఈ భూమి ఆకాశములు గతించిపోనున్నాయి. గతించిపోయిన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది. దేవుని వాక్య ప్రకారము క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చినప్పుడు దాన్నే ప్రపంచ పునర్జననము అన్నాడు. యేసు ప్రభు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు దాన్ని వెంబడించినటువంటి మీరు ఇశ్రాయేలు కూడా 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. అదే రీతిగా మరి మీరు ఏ ఏరియా వారైతే, ఏ ప్లేస్లో వారైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలు యేసు ప్రభు నమ్మనందుకు మీరు మీ ప్రాంత ప్రజలకు మీరు కూడా ప్రభుతో పాటు సింహాసనాసీనులై తీర్పు తీరుస్తారు. ఎంత ఘనత! ఆ రోజున అందరు మీ ముందు వచ్చి చేతులు కట్టుకొని క్యూలో నిలబడతారు. మీ ముందు తీర్పు కొరకై చేతులు కట్టుకొని వచ్చి నిలబడతారు. హల్లెలూయా. అంతేకాకుండా మరి నా నామం నిమిత్తం అన్నదమ్ములను, అక్కచెల్ల, తండ్రిని, తల్లిని, పిల్లలను, భూములు, ఇండ్లు విడిచిపెట్టిన వారందరూ 100 రెట్లు పొందుతారు. ఈ లోకంలో 100 రెట్లు మళ్ళీ పొందుకుంటారు. ఇది కాకుండా పరలోకంలో నిత్య జీవమును కూడా స్వతంత్రించుకుంటారని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఏమేమి ప్రభు కొరకు మీరు త్యాగం చేశారో అవన్నీ 100 రెట్లు మళ్ళీ పొందుకుంటారు ప్రభు చెప్తున్నాడు. అంతేకాకుండా పరలోకంలో నిత్య జీవం పొందుకుంటారు అంటున్నాడు. మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారంట. ప్రభు కొరకు ఈ లోకంలో సుఖము, పనులు, ప్రియమైన వారు, ధనము, ఆస్తిని త్యాగం చేయడానికి ఇష్టపడకుండా మొదటి వారుగా ఉన్నటువంటి వారు రేపటి రోజున అన్నీ పోగొట్టుకొని కడపటి వారు అవుతారు. ఈ రోజున ప్రభు కొరకు అన్నిటినీ త్యాగం చేసి ప్రభు కొరకు మరి ప్రభుని వెంబడించినటువంటి వారు రేపటి రోజున అన్ని 100 రెట్లు పొందుకొని మొదటి వారు అవుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ప్రభువుని వెంబడించటము అది చాలా ఉత్తమమైనటువంటి విషయం. కనుక మరి ప్రభు కొరకు మీ సుఖాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ పనులను త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ ప్రియమైన వారిని త్యాగం చేయడానికి ఇష్టపడండి, మీ ధనమును, ఆస్తిని త్యాగం చేయడానికి ఇష్టపడండి. ఈ విధంగా నేను చేశాను కాబట్టి ప్రభు నాకు ఈ ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఈ రోజున మీతో ఈ విషయాల్ని మాట్లాడుతున్నాడు. కనుక సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యాన్ని ప్రకటించేవారుగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడే నాయన ఈ బిడ్డల విషయమై ప్రభువా మీరు కనికరంతో కదిలించబడండి. నాయన ఈ బిడ్డలకు సహాయం దాయించండి. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా నాయన నీ కృప లేనిదే ఎవరు నీ కొరకు నాయన వారి సుఖము త్యాగం చేయలేరు. ప్రభువా అడ్డి గుణం పొందుకోలేరు. నాయన నీ కృప లేనిదే ఎవరు కూడా ప్రభువా ఈ లోకంలో వారి పనులను కొరకు త్యాగం చేయలేరు. ప్రభువా కనుక అట్టి కృప బిడ్డలకు దయచేయండి. నాన్న నీ కృప లేనిదే ఈ బిడ్డలు వారి కుటుంబీకులను, ప్రియమైన వారిని త్యాగం చేయలేరు. ప్రభువా కనుక నాన్న అట్టి కృపని బిడ్డలు దయచేయండి. ప్రభువా నీ కృప లేనిదే ఈ బిడ్డలో ఎవరు నాన్న వారి ధనమును, ఆస్తిని త్యాగం చేయలేరు. ప్రభువా కనుక నాన్న ఈ బిడ్డలకు అట్టి కృప దయచేయండి. ప్రభువా నీ కృప చేతనే ఈ బిడ్డలకు సాధ్యం. నాన్న నీకు స్తోత్రం. ఈ బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే నాన్న ఇదిగో బిడ్డలు నీ కొరకై వారి జీవితాలను సమర్పించుకొందురు గాక, వారి బ్రతుకులను సమర్పించుకొందురు గాక, నీ కొరకు సమస్తను త్యాగం చేసి ప్రభువా నిన్ను వెంబడించుదురు గాక, నీ రాజ్య సువార్తను ప్రకటించుదురు గాక, అనేకులకు ఆశ్చర్యకారకులుగా ఉందురు గాక, నాన్న అనేకులకు దీవెన కారకులుగా ఉందురు గాక. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభా ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. నాన్న ఇదిగో బిడ్డల ప్రభా చూస్తున్న బిడ్డలో నీ సేవకులు ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరైతే ప్రభా వారు నీ కొరకు అన్ని త్యాగం చేశారో అట్టి సేవకుల కొరకు ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా వారు పోగొట్టుకున్నామని 100 ప్రభుని వేస్తున్నాను. ఇప్పుడే వారు పొందుకొందురు గాక. యేసుక్రీస్తు ప్రభువులో ప్రభా నీ యొక్క నిత్య జీవన వారు స్వతంత్రించుకొందురు గాక. అంతేకాకుండా ప్రభా నీ రాకడలో నాయన ప్రభువా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చిన తర్వాత నీతో పాటు నాన్న ఇదిగో ఈ నీ సేవకులు ప్రభా సింహాసనాసీనులై వారు పరిచయం చేసినటువంటి ప్రాంతాల వారికి అందరికీ తీర్పు తీర్చుదురుగాక. నాన్న నీకు స్తోత్రములు. ఈ రోజున అన్నిటినీ నీ కొరకు త్యాగం చేసి కడపటి వారుగా ఉన్నటువంటి బిడ్డల ప్రభా రేపటి రోజు నాన్న మొదటి వారుగా ఉందిరుగాక. ప్రభా నీకు స్తోత్రములు. యేసయ్యా నాన్న చూస్తున్న ప్రజలందరూ మీరు ఆశీర్వదించండి.
వారి జీవితాల కుటుంబంలో ప్రతి అక్కర తీర్చండి. రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నారాయణకి స్తోత్రములు. యేసునామములో ఇప్పుడే అట్టి బిడ్డలకు సంపూర్ణ విడుదల ఇస్తున్నాను, సంపూర్ణ స్వస్థతను ఇస్తున్నాను. అట్టి బిడ్డలో నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో ఇప్పుడే నేను నింపుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు సమస్తం నీ నామమునకు మహిమార్థమే జరుగును గాక, నీ రాజ్య వ్యాప్తి కొరకే జరుగును గాక. యేసుక్రీస్తు నామమున మహిమ చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.